అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మన వీడియోలో చూడబోతున్నాం ప్రెగ్నెన్సీ డౌట్స్ క్లియర్ వీడియో ఎపిసోడ్ 21. ఆల్రెడీ 20 ఎపిసోడ్స్ అయితే మన యొక్క ఛానల్లో ఉన్నాయి. ఎవరికైనా యూజ్ అనుకుంటే వెళ్ళి చూడండి. సో అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. Our first question is from Pravalika garu. Pregnancy time lo doctor iche iron and calcium folic acid tablets వేసుకోకపోతే బేబీకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉంటుందని అడిగారు. ఫ్రెండ్, ఈ 3 టాబ్లెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ముందుగా ఇందులో ముఖ్యంగా చూస్తే ఫోలిక్ యాసిడ్ మనం తీసుకునే ఆహారంలో చాలా తక్కువ మోతాదులోనే దొరుకుతుంది. అందుకే ఫోలిక్ యాసిడ్ అనేది తప్పకుండా మనం టాబ్లెట్ వేసుకోవాలండి. ఎందుకు ఫోలిక్ యాసిడ్ వేసుకోవాలంటే, ఫోలిక్ యాసిడ్ కనుక మన యొక్క శరీరంలో కరెక్ట్ శాతంలో ఉంటేనే చిన్నారికి ఫామ్ అవుతున్నప్పుడు మెదడులో కానీ వెన్నెముకలో కానీ నర్వస్ సిస్టంలో ఎలాంటి లోపాలనేవి రాకుండా ఉంటాయి. ఫోలిక్ యాసిడ్ కనుక డెఫిషియన్సీ అయిందంటే చిన్నారికి లోపాలు వచ్చే ఛాన్స్ ఉంటాయండి. అందుకే ఫోలిక్ యాసిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మాసం నుండి కూడా వేసుకుంటే చాలా మంచిది. 9 మాసాలు కూడా ఈ యొక్క టాబ్లెట్ తప్పకుండా వేసుకోవాలి. ఐరన్ అండ్ కాల్షియం ఎందుకు ఇస్తారు అంటే, ఐరన్ అనేది చాలా వరకు గర్భవతులకు తక్కువగా అవుతుందండి ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే రక్త శాతం అనేది తగ్గుతుంది. ఎందుకంటే మన యొక్క శరీరంలోని రక్తం అనేది చిన్నారి కూడా పంచుకుంటుంది కాబట్టి రక్త శాతం గర్భవతికి తగ్గుతుంది. అలా తగ్గకుండా నార్మల్ రేంజ్లో ఉండాలి అంటే మీరు ఐరన్ టాబ్లెట్స్ తప్పకుండా వేసుకోవాలి. కాల్షియం టాబ్లెట్స్ ఎందుకు వేసుకోవాలి అంటే, ప్రెగ్నెన్సీలో మనకు ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. మనకు ఎన్నో రకాల నొప్పులు సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్య బ్యాక్ పెయిన్ అనేది వస్తుంటుంది కదండి. కాల్షియం తక్కువగా ఉంటే బ్యాక్ పెయిన్ సమస్య తీవ్రం అవ్వచ్చు. అందుకే ఎముకలు బలం పడడానికి, నార్మల్ డెలివరీ టైంలో ఎముకలు ఆ యొక్క పెయిన్ తట్టుకోవడానికి పటిష్టంగా ఉండాలి అంటే కాల్షియం టాబ్లెట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం తీసుకునే ఆహారాలలో ఆ యొక్క శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ తక్కువగా ఉంటుందన్నమాట. అందుకే టాబ్లెట్స్ రూపంలో మనం వేసుకుంటే ఆ పోషణ మనకు 2-3 అంతలు ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి మనం టాబ్లెట్స్ అనేవి తప్పకుండా వేసుకోవాలి. టాబ్లెట్స్ వేసుకుంటేనే మంచిదండి. లేదంటే బేబీకి వెయిట్ గెయిన్ అవ్వడం కష్టం అవుతుంది. అందుకే ప్రీనటల్ టాబ్లెట్స్ అనేవి డెలివరీ అయిన తర్వాత కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అంటే డెలివరీ అయిన తర్వాత 6 మాసాల వరకు కూడా వేసుకోవాలండి. అప్పుడే డెలివరీ తర్వాత వచ్చే ఎలాంటి సమస్యలు, బ్యాక్ పెయిన్ కానీ పాల సమస్యలు కానీ రాకుండా ఉంటాయి. మీరు కనుక ఇప్పుడు ఇన్ని రోజులు వేసుకోకపోతే తప్పకుండా ఇక మీద స్టార్ట్ చేసి డెలివరీ అయిన తర్వాత 6 మాసాల వరకు కూడా వేసుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడిగారంటే, జాను గారు. హాయ్ అండి, నేను ఇప్పుడు 7th మంత్ ఎండింగ్లో ఉన్నా. మొన్న నా స్టొమక్ టైట్గా ఉంది అని హాస్పిటల్కి వెళ్ళాం. ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. 3 టాబ్లెట్స్ ఇచ్చారు. నిన్నటితో అయిపోయింది. ఏమైనా హోమ్ టిప్స్ చెప్పండి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి. అండ్ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చిందో చెప్పలేదు, కొంచెం చెప్పండి. ఫ్రెండ్, ప్రెగ్నెన్సీలో వచ్చే ఇన్ఫెక్షన్స్ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. అందుకే మీకు 3 days మాత్రమే టాబ్లెట్స్ అనేవి ఇచ్చారు. సో వేరే రకమైన ఇన్ఫెక్షన్ అయితే మీకు 15-16 days వరకు ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారండి. సో నార్మల్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందంటే, నీటి శాతం సరిగ్గా తీసుకోకపోతే. నీరు బాగా తీసుకోవాలండి. అప్పుడే మనకు యూరిన్ అనేది బాగా ఫ్రీగా వస్తుంది. ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఆ యొక్క యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది. నీటి శాతం బాగా తీసుకోవాలి. యూరిన్ని హోల్డ్ చేసుకోకూడదు. ఎప్పుడు వచ్చినా మనం అప్పుడే వెళ్ళాలన్నమాట. హోల్డ్ మాత్రం చేసుకోకూడదు. చేసుకుంటే థిక్ అయ్యి మన శరీరంలో కూడా థిక్నెస్ అయ్యి అక్కడ మంట అనేది వస్తుంటుంది అనమాట. సో యూరిన్ని హోల్డ్ చేసుకోకండి. నీరు బాగా తాగండి. పాలు, పెరుగు, మజ్జిగ, ఆకుకూరలు లాంటివి తీసుకోండి. అప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. వజైనాను డ్రైగా ఉంచుకోండి, క్లీన్గా ఉంచుకోండి. అప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇక నెక్స్ట్ ప్రవళిక గారు అడిగారు. హాయ్ అక్క, నాకు ఇప్పుడు 9 months 10 days గ్యాస్ ఫామ్ అవుతుంది, పర్వాలేదా? ఫ్రెండ్, 9 months 10 days అంటే మీరు చాలా దగ్గరలో ఉన్నారు డెలివరీకి అనమాట. అంటే 9 months అప్పుడు
కడుపు చాలా పెద్దదిగా ఉంటుందండి. ఆ యొక్క ప్రెషర్, బేబీ యొక్క గ్రోత్ ఉంది కదా, ఆ ప్రెషర్ తప్పకుండా మన యొక్క పేగుల మీద కూడా పడుతుంది, ఆ ఒత్తిడి. అందుకే మనం తీసుకున్నప్పుడు ఏ ఆహారం తీసుకున్నా గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది, డైజెషన్ కూడా సరిగ్గా అవ్వదు. ఇది నార్మలే ప్రెగ్నెన్సీలో. కానీ మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఫుడ్స్ హెవీగా తీసుకోవద్దు ఈ టైంలో, గ్యాస్ ఎక్కువగా ఉన్నప్పుడు హెవీగా ఫుడ్ అయితే తీసుకోవద్దు. నీరు బాగా తాగండి, వాక్ చేయండి. రాత్రుల్లో పడుకునేటప్పుడు మాంసం కానీ లేదా ఎక్కువ కారంగా ఉండే ఆహారాలు కానీ, ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేయండి. పుల్లగా ఉండే ఆహార పదార్థాలు రాత్రుల్లో తినడం అవాయిడ్ చేయండి. అప్పుడు గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. దీంతోపాటు వాకింగ్ అనేది తిన్న తర్వాత ప్రతిరోజు అట్లీస్ట్ ఇప్పుడు మీరు 9 months అంటున్నారు కాబట్టి మీరు 15 to 20 minutes వరకు కూడా వాక్ అనేది చేయాలి. ఇలా చేస్తే ఈ సమస్య తగ్గిపోతుంది. ఇక నెక్స్ట్ ఆల్మైటీ గారు అడిగారు, హాయ్, నాకు ఇప్పుడు 7 months, ఒక్కొక్క రోజు మూమెంట్స్ బాగా వస్తున్నాయి, ఒక్కొక్క రోజు తక్కువగా వస్తున్నాయి, ఎందుకు అలా? ఫ్రెండ్, ఎవ్రీ బేబీ వచ్చి యూనిక్ అనమాట. ప్రతి ఒక్కరికి బేబీ ఒకేలాగా మూమెంట్స్ అయితే చేయదు. మీకు మూమెంట్స్ ఒక్కరోజు బాగా తెలుస్తున్నాయి, ఒక్కరోజు బాగా తిరగడం లేదని చెప్తున్నారు. సో అది మీ బేబీ యొక్క మూమెంట్ ప్యాటర్న్ అనమాట. మూమెంట్స్ చేస్తున్నంత వరకు మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మూమెంట్స్ ఆగిపోతేనే భయపడాలి. సో మీ బేబీ కొన్ని రోజులు బాగా చేస్తుండొచ్చు, కొన్ని రోజులు నిద్రపోతూ ఉండొచ్చు. బేబీస్ కడుపులో నిద్రపోతారని మీకు తెలుసు కదా. సో మూమెంట్స్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది, ప్రాబ్లం లేదు. 7 months అంటున్నారు కాబట్టి బేబీ అట్లీస్ట్ డైలీ 6 మూమెంట్స్ అన్నా చేస్తుందా లేదా మాత్రం చెక్ చేసుకోండి, సరిపోతుంది. అస్సలు మీకు మూమెంట్సే చేయలేదంటే మాత్రం డాక్టర్ని వెళ్ళి కలవండి. ఇక నెక్స్ట్ నవీ గారు అడిగారు, నాకు టిఫా స్కాన్లో ప్లెసెంటా పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ grade 1 అని ఉంది, మళ్ళీ గ్రోత్ స్కాన్లో ప్లెసెంటా యాంటీరియల్ అని ఉంది, ఎందుకు అలా ఉంది చెప్పండి. ఫ్రెండ్, యూట్రస్కి ప్లెసెంటా అనేది స్టిక్ అయి ఉంటుందండి. చిన్నగా అంటే బేబీ కొంచెం చిన్నగా ఉన్నప్పుడు యూట్రస్ చిన్నగానే ఉంటుంది కదా, సో అప్పుడు స్టిక్ అయి ఉంటుంది. స్టిక్ అయినప్పుడు యూట్రస్ సాగుతున్నప్పుడు ప్లెసెంటా కూడా మూవ్ అవుతుంది. అంటే స్టిక్ అయిన ప్లెసెంటా యూట్రస్ గ్రోత్ అవుతున్నప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట. సో కొంతమందికి మాత్రం ఇలా టర్న్ అవుతుంటుంది. ఒకవేళ మీకు కనుక పై బాగా కనుక ప్లెసెంటా ఉండి పోస్టీరియర్లో కనుక ఉంది అంటే యూట్రస్ గ్రోత్ అయినప్పుడు ఈ విధంగా ఇలా ఈ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రాబ్లం ఏమీ లేదండి. ఇది కొంతమందికి మాత్రమే ఇలా అవుతుంది. అది కూడా ఎక్కువగా ఫండల్లో కనుక ప్లెసెంటా ఉందంటే ఈ సైడ్ టర్న్ అయ్యి గ్రోత్ అయినప్పుడు పైకి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇదేం ప్రాబ్లం లేదు. యూట్రస్ గ్రోత్ అయినప్పుడు ఇలా ప్లెసెంటా చేంజ్ అవుతుంది, కానీ స్టిక్ అయ్యే ఉంటుంది. ఆ యొక్క వాల్ మాత్రం ఇలా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ దివ్యవర్ధిని గారు అడిగారు, నాకు 8th month అక్క ఇప్పుడు, కానీ నా బెల్లి చాలా చిన్నగా ఉంది. ఫ్రెండ్, బెల్లి చిన్నగా ఉండడం ప్రాబ్లం ఏమీ లేదండి. అది కొంతమంది ఫిజికల్ అపిరెన్స్ బట్టి ఉంటుంది. పొడవుగా ఉండే వారికి కడుపు సరిగ్గా కనిపించదు, లావుగా ఉండే వారికి సరిగ్గా కనిపించదు. కానీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే బేబీ వెయిట్ గెయిన్ చెక్ చేయండి. 8 months అంటున్నారు కాబట్టి బేబీ అట్లీస్ట్ 1.5 kg ఉందా లేదా అని చెక్ చేసుకోండి. 1.5 కంటే ఎక్కువగా బరువు ఉందా అని చెక్ చేసుకోండి. ఒకవేళ బరువు నార్మల్గా ఉందంటే భయపడాల్సిన అవసరం లేదు. ఉమ్మనీరు కూడా చెక్ చేసుకోండి. 8 months అంటున్నారు కాబట్టి ఉమ్మనీరు 10, 12 అలాగైనా ఉంటుంది అన్నమాట. తక్కువ, మరీ తక్కువ ఉన్నా కూడా అంత ఉంటుంది. 10, 12 కంటే ఇంకా తక్కువగా కనుక ఉమ్మనీరు ఉందంటే మాత్రం బ్లడ్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఉమ్మనీరు తక్కువగా ఉన్నా కూడా కడుపు చిన్నగా కనిపిస్తుంది. సో ట్రీట్మెంట్ చూడండి, ఫస్ట్ చెక్ చేయండి. ఉమ్మనీరు కనుక నార్మల్గా ఉండి బేబీ వెయిట్ కూడా నార్మల్గా ఉందంటే మీ కడుపు చిన్నగా ఉన్నా మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ సిరి ఎస్కే గారు అడిగారు, 9 months స్కాన్లో బేబీ పొజిషన్ని బట్టి డెలివరీ నార్మల్ అని అనుకోవాలా, లేక లాస్ట్ మినిట్లో బేబీ హెడ్ డౌన్ అయ్యే నార్మల్ అవుతుందా మేడం అని అడిగారు. ఫ్రెండ్, యాక్చువల్గా 90% ఆఫ్ బేబీస్ 9 months వచ్చేసరికి హెడ్ డౌన్ పొజిషన్కి వచ్చేస్తారండి. ఏదో ఒక 1% బేబీస్ మాత్రమే డెలివరీ ముందు టర్న్ అవుతూ ఉంటారు. అది లక్కీ అనమాట. అంటే అప్పటికప్పుడు టర్న్ అయ్యి డెలివరీ అవుతుందంటే నేను నమ్మనండి. ఒక అట్లీస్ట్ 2 days 3 days బిఫోర్ అయినా చేంజ్ అవుతుంది బేబీ. నార్మల్ డెలివరీ అవ్వడానికి ఒట్టి బేబీ పొజిషన్ మాత్రమే మనం చెప్పలేం కదండి. బికాస్ నార్మల్ డెలివరీ అవ్వడానికి బేబీ పొజిషన్ మాత్రమే అసలు ఆధారపడి ఉండదు. బేబీ హెల్త్ ఉంటుంది, మదర్ యొక్క హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ నార్మల్గా ఉంటేనే నార్మల్ డెలివరీ అవుతుందండి. ఛాన్స్ ఉన్నాయి, అప్పటికప్పుడు తిరిగి డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఎక్కువ మోస్ట్లీ అయితే 9 monthsలోనే బేబీ టర్న్ అవ్వాలండి. అలా టర్న్ అయితేనే డెలివరీ అనేది ఈజీగా అవుతుంది. అప్పటికప్పుడు ఫాస్ట్గా డెలివరీ అయితే అది తల్లికి శిశువుకి ఇద్దరికి కూడా కొంచెం
హాని అనేది కలిగిస్తుంది. ఇక నెక్స్ట్ అఖిల గోట్రు గారు, నాకు ప్రెసెంట్ 7th మంత్ ఎండింగ్ అక్క. బేబీ మూమెంట్స్ ఫస్ట్లో బాగా ఉన్నాయి, ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నాయి. అప్పుడప్పుడు ఏదో స్లైట్గా మూమెంట్ ఉంటాయి, స్టార్టింగ్లో అలా ఉండి ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటుంది, దీనివల్ల ఏమైనా ప్రాబ్లమా చెప్పరా, ఏం చేయాలో కూడా టిప్ చెప్పండి అని అడిగారు. ఫ్రెండ్ 7 months అంటున్నారు అంటే బేబీ బాగా గ్రోత్ అయి ఉంటుంది. 7 months తర్వాత నార్మల్గానే బేబీకి మూమెంట్స్ చేయడానికి మనకు కడుపులో స్పేస్ అనేది ఉండదండి, తక్కువగానే మూమెంట్స్ చేస్తుంది. ప్రాబ్లం ఏమీ లేదు, మీకు అస్సలు మూమెంట్స్ లేకపోతేనే మీరు భయపడాలి. కొంచెం కొంచెం మూమెంట్స్ చేస్తుంది కదా, చెక్ చేసుకోండి. మీరు అట్లీస్ట్ ఒక 5-6 మూమెంట్స్ అన్నా బేబీ రోజు చేస్తుందని చెక్ చేయండి. టిప్ ఏంటి అంటే మీరు అన్నం తిన్న తర్వాత, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, రాత్రుల్లో పడుకునే ముందు మూమెంట్స్ చెక్ చేయండి. మీరు బాగా వాక్ చేసేసి పడుకోండి, సైడ్ తిరిగి పడుకొని మూమెంట్స్ చెక్ చేయండి. మూమెంట్స్ అట్లీస్ట్ 2-3 అన్నా ఇస్తుంది అనమాట బేబీ. మనం అన్నం తిన్న తర్వాత కానీ, మధ్యాహ్నంలో కానీ, టిఫిన్ చేసినప్పుడు కానీ మూమెంట్స్ కొంచెం కొంచెం చేస్తుంది అనమాట. మనము రిలాక్స్డ్గా పండుకున్నప్పుడు బేబీ మూమెంట్స్ చేస్తుంది. ఒకవేళ ఇలా చేసి కూడా మీకు మూమెంట్స్ చేయలేదు, కడుపు గట్టిగా అనిపిస్తుంది అంటే మాత్రం డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. ఏం లేదు, మీరు నార్మల్గానే ఉన్నారు, బేబీ అప్పుడప్పుడు మూమెంట్స్ చేస్తుందంటే మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. 7 months పైన మూమెంట్స్ తక్కువగానే చేస్తుంది బేబీ. నెక్స్ట్ అడిగిన వారు కాపు మౌని గారు, హాయ్ అక్క, నాకు ప్రెసెంట్ 36 weeks, బ్రెస్ట్ మిల్క్ ఇంకా ఏం రావట్లేదు. కొంతమందికి 7th monthలో నుంచే లైట్గా స్టార్ట్ అవుతున్నాయి అంట కదా అక్క, మరి నాకు ఇంకా రావట్లేదు, దీని గురించి కొంచెం క్లియర్గా చెప్పండి అక్క, నాకు భయంగా ఉంది. ఫ్రెండ్, బ్రెస్ట్ మిల్క్ డెలివరీ తర్వాతనే వస్తుంది నార్మల్గా, కొంతమందికి ముందుగా వస్తుంది, ప్రాబ్లం ఏమీ లేదండి. ముందుగా వచ్చినా ప్రాబ్లం లేదు, తర్వాత వచ్చినా కూడా ప్రాబ్లం లేదు. 36 weeks అంటే మీ యొక్క హార్మోనల్ చేంజెస్ అనమాట, అంతే. కొంతమందికి లాక్టోజన్ హార్మోన్ ముందుగానే కొంచెం ఎక్కువగా ఉత్పత్తి అయిందంటే డెలివరీ అవ్వకముందే వాళ్ళకు పాల గ్రంథులను ఉత్పత్తి అయ్యి లీక్ అవుతూ ఉంటాయి. ప్రాబ్లం ఏమీ లేదండి. మీకు డెలివరీ తర్వాత కూడా, అంటే బేబీ డెలివరీ అయిన వెంటనే 1 hourలోనే మీకు పాలు అనేది ఉత్పత్తి అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ముందుగానే ఉత్పత్తి అవ్వలేదు అనడానికి రీజన్ అయితే మనం ఇప్పుడు ఏం చెప్పలేమండి. డెలివరీ తర్వాత తనకు తానుగానే మన యొక్క శరీరము పాల గ్రంథులను ఉత్పత్తి చేసి పాలను తెప్పిస్తుంది. ఇక నెక్స్ట్ భవానీ గారు, హాయ్ అక్క, నాకు నౌ 18కి 7 కంప్లీట్ అయ్యి 8th month పడింది. మొన్న స్కాన్ అయ్యింది, దాంట్లో 28-29 weeks అని చూపిస్తుంది. అలానే చూపిస్తుందా అంటే మీ యొక్క బేబీ గ్రోత్ను బట్టి ఇలా చూపిస్తుందండి. బేబీ కొంచెం చిన్నగా గ్రోత్ అవుతూ ఉండొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. 8 months అంటే 32 weeks అలా ఉండాలి. 29 దగ్గరలో ఉంది కదా, ప్రాబ్లం ఏమీ లేదు. అంటే మీరు ఏం చేయాలంటే కొంచెం ఇంకా బాగా ఫుడ్ అనేవి తీసుకోండి. బేబీ గ్రోత్ అనేది బాగా బరువు పెరిగిందంటే అప్పుడు మీకు కరెక్ట్ రేంజ్లో వీక్స్ అనేవి చూపిస్తుంది. ఇక నెక్స్ట్ బాంధవి గారు అడిగారు, నాకు 7th month స్టార్ట్ అవుతుంది, 2 days నుండి మూమెంట్స్ తక్కువగా తెలుస్తున్నాయి, ప్రాబ్లం ఏమై ఉంటుంది, నాకు హీట్ చేసి స్టమక్ టైట్ అనిపిస్తుంది, ప్లీజ్ రిప్లై. ఫ్రెండ్, ప్రెగ్నెన్సీలో హీట్ అనేది అవ్వకూడదు, ఇది చాలా ప్రాబ్లమ్ని కలిగిస్తుందండి. వాటర్ బాగా తీసుకోండి, మీరు టైట్గా ఉండకూడదు, చెక్ చేసుకోవాలి. మీకు పొత్తి కడుపులో బిగబట్టినట్టు కనుక అనిపిస్తుంది అంటే ఇది ఎక్కువ హెవీ హీట్ అయితేనే అలా వస్తుంది అనమాట. ఇది ఎక్కువ అయిందంటే ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. సో వాటర్ కంటెంట్ బాగా తీసుకోండి, యూరిన్ని హోల్డ్ చేసుకోకుండా వెళ్తూ ఉండండి. దీంతోపాటు మూమెంట్స్ స్టమక్ టైట్ అవడానికి రీజన్ అదేనమాట. బాడీ ఎక్కువ హీట్ అవడం వలన క్రింద మనకు బ్లాడర్ మీద ఈ యొక్క ప్రభావం చూపించి టైట్ అనేది అవుతుందండి. మీరు బేబీ మూమెంట్స్ కూడా చెక్ చేసుకోండి. మూమెంట్స్ తక్కువగా తెలుస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి డాక్టర్ దగ్గరకు ఒక్కసారి వెళ్ళి కలవండి. ఇక నెక్స్ట్ దక్ష వ్లాగ్స్ గారు అడిగారు, హాయ్ అక్క, నాకు ఇప్పుడు 6th month బేబీ, మొత్తం రైట్ సైడ్ మాత్రమే ఉంది, ప్లసెంటా పొజిషన్ పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 1 ఉంది అక్క. ఫస్ట్ నాకు పాప ఉంది, ఇప్పుడు బాబు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా చెప్పండి ప్లీజ్ అని అడిగారు. ఫ్రెండ్, చాలా వరకు పోస్టీరియర్ ప్లసెంటా మీద ఒక మిత్ ఏంటి అంటే ప్లసెంటా పొజిషన్ మీద చాలామంది నమ్ముతారు. పోస్టీరియర్ ఉంటే బాబు పుడతాడు, యాంటీరియర్ ఉంటే గర్ల్ పుడుతుందని చెప్తూ ఉంటారు. జెండర్
నేను రీసెర్చర్స్ చెప్తున్న దాని ప్రకారం పోస్చర్ ఉంటే బాయ్ నేను చెప్పగలను, కానీ 100% నేను చెప్పలేనండి. బేబీ యొక్క ప్లసెంటా కొంతమందికి పోస్చర్ ఉండి గర్ల్ బేబీస్ పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ శ్రావణి గారు అడిగారు, శ్రీవాణి గారు అడిగారు, హాయ్ అండి, లీనియా నిగ్రా లైన్ లేకపోతే బేబీ బాయ్ అయ్యే ఛాన్స్ ఉందా? అలా ఏం లేదండి. యాక్చువల్గా నేను ఆల్రెడీ మన యొక్క ఛానల్లో వీడియో ఉంది కదా, లీనియా నిగ్రాని బట్టి జెండర్ ప్రిడిక్షన్ చెయ్యలేము అని నేను వివరంగా అయితే చెప్పాను. బాయ్ బేబీ గర్ల్ బేబీ అని ఆ యొక్క లైన్ బట్టి అయితే మనం చెప్పలేము. ఉన్నా లేకపోయినా మనం జెండర్ ప్రిడిక్షన్ అనేది చేయలేము. సో ఇక్కడ నెక్స్ట్ అడిగిన వారు, ఫ్రెండ్స్ ఆల్వేస్, హాయ్ సిస్, 6th మంత్ అమావాస్య రోజు ఈవినింగ్ బల్లి పడింది, ఏం చేయాలి? రైట్ షోల్డర్ మీద నుండి బ్యాక్ బోన్ పైన ఆల్సో, ప్లీజ్ చెప్పండి అని అడిగారు. ఫ్రెండ్, నాకైతే ఇలాంటి వాటి మీద నమ్మకం లేదండి, నేను ఇలాంటివి నమ్మను. బట్ మీరు ఒకవేళ మీరు దీన్ని బట్టి మీరు స్ట్రెస్ అవుతున్నారంటే ప్లీజ్ మీరు ఎలాంటి బ్యాడ్గా అయితే మీరు థింక్ చేసుకోవద్దు. మన యొక్క మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మన చిన్నారిని కాపాడడానికి మన ప్రకృతి మొత్తం కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇలాంటివి పాడడం వలన చిన్నారికి కానీ తల్లికి కానీ ఎలాంటి హాని అయితే కలగదు, మీరు వరి అవ్వకండి. ఫస్ట్ మీ యొక్క ఇష్ట దైవాన్ని పూజించండి, బాగా ప్రేయర్ చేసుకోండి, నాకు ఏమీ అవ్వదు, మా బేబీకి కూడా ఏం కాకూడదని మీ యొక్క దైవాన్ని మీరు పూజించండి, సరిపోతుంది. బట్ దీన్ని ఇక్కడితోనే మర్చిపోండి. బికాస్ ఈ యొక్క థాట్ అలాగే ఉందంటే మీకు నెగటివ్ థింకింగ్ వచ్చి స్ట్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏం స్ట్రెస్ అవ్వద్దు, ఏం వరి అవ్వద్దు, పాజిటివ్గా ఉండండి. నెక్స్ట్ అడిగిన వారు, లోకల్ డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ బై ఆశా గారు, హాయ్ సిస్టర్, నాకు 7th మంత్ స్టార్ట్ అయింది, 1 వీక్ నుంచి రైట్ లెగ్ బాగా సైడ్ పెయిన్ వస్తుంది, ప్రెగ్నెన్సీలో ఇది కామనేనా? ఎస్ ఫ్రెండ్, ఇది చాలా వరకు కామనే. అంటే 7th మంత్ వచ్చింది, మీరు వెయిట్ గెయిన్ కూడా అయ్యారు, 69 అయ్యారనమాట. సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం నార్మలే, కానీ మీరు చెక్ చేసుకోండి, వట్టి పెయిన్ మాత్రమే ఉందా లేదా వాపు కూడా ఉందా అని. 1 లెగ్ వాపు అయితే రాకూడదు, 2 కాళ్ళు వాస్తే ప్రాబ్లం లేదు, ఇది నార్మలే. వాపు ఉందా లేదా చెక్ చేసుకోండి. పెయిన్ మాత్రం ఉంటుంది చాలా వరకు ప్రెగ్నెన్సీలో, ఈ పెయిన్ నార్మలే. ఇలా ఎక్కువగా ఉంటే మాత్రము మసాజ్ చేసుకోండి, కాళ్ళను ఆయిల్ మసాజ్ చేసుకోండి. తర్వాత కొంచెం వాకింగ్ అనేది కొంచెం ఎక్కువగా చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ శ్రీ విద్యా గారు అడిగారు, 100/60 బీపీ ఇన్ 7th మంత్ ఈజ్ నార్మల్ అక్క అని అడిగారు. ఫ్రెండ్స్ 60 అనేది నార్మల్ కాదండి, లోగా ఉంది. 100 అయితే ఓకే, కానీ 60 అని ఉండకూడదు, 70కి పైనే ఉండాలి. కొంచెం లోగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా మంచి ఆహారం తీసుకోండి, డయట్ బాగా ఎక్కువ ఆహారం తినండి, డయట్ ఫాలో అవ్వండి. లోగా ఉండకూడదు. సో అప్పుడప్పుడు తింటూనే ఉండండి, గ్యాప్ అంటే ఒక అట్లీస్ట్ 2 to 3 hours గ్యాప్ ఇచ్చేసి ఆహారం తింటూనే ఉండండి, స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడా మీల్స్. ఇలా ఉంటే బీపీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం లోగానే ఉంది. నెక్స్ట్ వసంతి గారు అడిగారు, హాయ్ సిస్టర్, ఐఎమ్ 13 వీక్స్ ప్రెగ్నెంట్, నాకు వైట్ డిశ్చార్జ్ క్రీమ్లా లైట్ గ్రీనిష్లా అవుతుంది, చాలా ఇచ్చింగ్ కూడా అవుతుంది, ఇది నార్మలా? లేదు ఫ్రెండ్, గ్రీనిష్ కలర్లో డిశ్చార్జ్ అవ్వకూడదు, ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. వెంటనే డాక్టర్ని కలవండి, లేదంటే బేబీకి ఏమైనా ప్రమాదమయ్యే ఛాన్స్ ఉంటుంది. వెంటనే మీరు డాక్టర్ను కలవాలి, డాక్టర్ ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటేనే తగ్గుతుంది. నెక్స్ట్ శ్రీదేవి గారు అడిగారు, హాయ్ అండి, నాకు ఇప్పుడు 7th మంత్, ఇంకో 10 daysలో 8th మంత్ వస్తుంది, కానీ నా స్టమక్ చాలా చిన్నగా ఉంది, ఎందుకు అలా ఉంది? మూమెంట్స్ బాగానే ఉన్నాయి, కానీ ఎందుకు అలా ఉంది చెప్పండి. ప్రాబ్లం ఏమీ లేదండి, మన యొక్క చెప్పాం కదా, ఫిజిక్ను బట్టి కొంతమందికి కడుపు సరిగ్గా కనిపించకపోవచ్చు, దీంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. మూమెంట్స్ కూడా బాగున్నాయి అంటున్నారు, కంటే బేబీ నార్మల్గానే ఉంది. వెయిట్ అండ్ అమ్యూనిటీ ఫ్లూయిడ్ మాత్రం చెక్ చేసుకోండి. 7 months అంటే బేబీ 1 kg పైన ఉండాలి, ఓకేనండి. 7 months అంటే 1 kg పైన ఉండాలి. సో 1 kg పైన బేబీ వెయిట్ ఉందా లేదా చెక్ చేసుకోండి, అంత ఉంటే నార్మలే. అమ్యూనిటీ ఫ్లూయిడ్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోండి, 14, 15, 14 ఇలా మీకు ఉండాలి. 7 months అంటే రేంజ్ అంత ఉందా చెక్ చేసుకోండి. 8 కంటే తక్కువగా ఉంటే మాత్రం వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. ఉమ్మునీరు తక్కువగా ఉన్నా కూడా స్టమక్ కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది. సో ఒకవేళ తక్కువగా ఉంటే ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందండి, వరి అవ్వాల్సిన ప్రాబ్లం ఏమీ లేదు ఇక్కడ. నెక్స్ట్ నాగమౌనిక గారు అడిగారు, హాయ్ సిస్టర్, నేను 7th మంత్ ఎండింగ్లో ఉన్నాను, అవకాడో అండ్ పిఎస్ తినవచ్చా? అండ్ ఎక్సర్సైజ్ ఏం చేయాలి నార్మల్ డెలివరీకి చెప్పండి. ఫ్రెండ్, అవకాడో తినచ్చు,
పియర్స్ తినొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు, రెండు హెల్తీ ఫ్రూట్సే. నెక్స్ట్ నార్మల్ డెలివరీ అవ్వడానికి మీరు వాకింగ్ అనేది చేయండి. 7 months స్టార్ట్ అయింది కాబట్టి అట్లీస్ట్ మీరు 20 to 30 minutes వరకు కూడా వాక్ అనేది చేయొచ్చు. ఇక డెలివరీకి ఎక్సర్సైజెస్ అనేవి మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చండి. స్క్వాట్స్ అనేవి చేయండి, స్క్వాట్స్ ట్రై చేయండి, కేగుల్ ఎక్సర్సైజెస్ చేయండి, ఇలాంటివి చేసి చూడండి. మీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బటర్ఫ్లై ఎక్సర్సైజ్, పెల్విక్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్, కేగుల్ ఎక్సర్సైజ్ లాంటివి చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీది హెల్తీ ప్రెగ్నెన్సీ అయితే మీరు ఎక్సర్సైజ్ అనేది చేయొచ్చు. మీకు కనుక డాక్టర్ ఏవైనా హెల్త్ ఇష్యూస్ చెప్పారంటే బెడ్ రెస్ట్ ఉండమని, కొంచెం ట్రావెల్ చేయొద్దు అలా కనుక చెప్పారు అంటే మీరు ఎక్సర్సైజ్ కూడా చేయకూడదండి. మీరు హెల్తీగా ఉంటే ఇప్పటి నుండి ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయండి. ఇక నెక్స్ట్ భార్గవి రెడ్డి గారు అడిగారు, హాయ్ అక్క, నాకు 2 times టిఫా స్కాన్ తీశారు. బేబీ హెడ్ వెంట్రికులర్ ఫస్ట్ స్కాన్లో ఆర్టీ హార్ట్ వెంట్రికులర్ అనుకుంటాను, ఇది 8.2 అండ్ లెఫ్ట్ 7.9 అని ఉంది. సెకండ్ స్కాన్ రిపోర్ట్లో 8 అండ్ లెఫ్ట్ 7.9 అని ఉంది. బట్ సిస్టర్నా మ్యాగ్నా 9 mm అని వచ్చింది ఫస్ట్ స్కాన్లో. నెక్స్ట్ స్కాన్లో 6 mm అని వచ్చింది. ఎందుకు అలా పెరిగింది? అండ్ నా బేబీకి 2 kidneysలో స్వెల్లింగ్ అని వచ్చింది. ఈ బేబీ నార్మలా అబ్నార్మలా? అబార్షన్ చేపించుకోవడం అనుకుంటున్నాను, బట్ డాక్టర్ ప్రాబ్లం ఏమీ లేదు అన్నారు. బట్ నాకు భయంగా ఉంది చాలా. నాకు ప్రెసెంట్ 24 weeks అక్క. అబార్షన్ చేపిస్తే హెల్త్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందో ఏమో అని మా హస్బెండ్ అంటున్నాడు. ఏ వీక్లో అబార్షన్ చేపిస్తే బెటర్ అని అడిగారు. ఫ్రెండ్, బేబీకి హార్ట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఉంటే మీ డాక్టరే మీకు చెప్తారండి అబార్షన్ చేయాలని. బేబీ నార్మల్గా ఉందని మీ డాక్టర్ చెప్తున్నారు కాబట్టి మీరు వరి అవ్వద్దు, ఫస్ట్ వరి అవ్వకండి. కిడ్నీ వాపు అనేది చాలా మంది ఉంటుందండి. అంటే ఒక 60%లో 60 మందిలో ఒక 50-45 మందికి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్. స్వెల్లింగ్ ఉంటే ప్రాబ్లం లేదండి. డెలివరీ అయిన తర్వాత బేబీ ఒక్కసారి నార్మల్ యూరినేషన్ స్టార్ట్ చేసిందంటే ఈ స్వెల్లింగ్ తగ్గిపోతుంది, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడైతే ఈ వీక్లో అబార్షన్ అనేది సేఫ్ కాదండి. 24 అని చెప్తున్నారు కాబట్టి బేబీ ఆల్మోస్ట్ హాఫ్ కంటే ఎక్కువ పెరిగేసి, అంటే 5-6 monthsకి వచ్చేస్తారు అనమాట. ఇప్పుడు అబార్షన్ చేస్తే మీకు చాలా ప్రమాదము, చాలా అంటే చాలా ప్రమాదం అండి. సో ఇప్పుడు అబార్షన్ అయితే చేయరండి, మీకు మరలా డెలివరీ లాగా మీకు చేయాల్సి ఉంటుంది. 6 months బేబీని అబార్షన్ చేయరన్నమాట. ఏదైనా ఇంజెక్షన్స్ ఇచ్చేసి పెయిన్స్ రప్పించి డెలివరీ లాగానే చేస్తారు. ఇది మీకు చాలా వరకు మీకు హెల్త్ ప్రాబ్లం కలిగించవచ్చు. డాక్టర్ ఏం ప్రమాదం లేదంటున్నారు కదా, మీరు భయపడద్దు, పాజిటివ్గా ఉండండి. హెల్తీ బేబీనే మీకు పుడుతుందని చెప్పి పాజిటివ్గా ఉండండి. మీ డాక్టర్ చెప్పినది వినండి. మీ డాక్టర్ హెల్తీగా ఉందంటున్నారు కదా, డాక్టర్ను నమ్మండి. నెక్స్ట్ మీకు అంటే మీ యొక్క పాజిటివిటీని పెంచుకోవడానికి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. నాకు హెల్తీ బేబీనే కావాలి, తప్పకుండా హెల్తీ బేబీనే పుట్టాలని బాగా ప్రేయర్ చేసుకోండి, సరిపోతుంది. బట్ అబార్షన్ మాత్రం ఈ టైంలో సేఫ్ కాదు. ఇక నెక్స్ట్ ప్రత్యూష గారు, హాయ్, నేను 7th month ఎండింగ్లో ఉన్నా. నా వెయిట్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో 76 kgs, ఇప్పుడు 92 ఉంది. నార్మల్ డెలివరీ అవుతుందా? ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. నేను మంచిగా యాక్టివ్గానే ఉన్నా. బట్ ఫ్రెండ్, మీరు వెయిట్ గెయిన్ అయితే చాలా ఉన్నారండి. ఇది ఒబిసిటీ కిందే వస్తుంది. నార్మల్ ఐ థింక్ డాక్టర్ని మీరు అడగాలి. అంటే మీరు డెలివరీ టైంలో మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే నార్మల్ అయితే చేస్తారండి. ఇప్పుడైతే మీరు వెయిట్ చాలా ఎక్కువ 92 ఉన్నారనమాట. సో ఛాన్సెస్ కొంచెం తక్కువగానే ఉన్నాయండి. మీరు యాక్టివ్గా ఉన్నా కూడా హెవీ వెయిట్ ఉన్నారంటే, ఒబిసిటీ ఉన్న వారికి నార్మల్ చాలా వరకు తక్కువగానే చేస్తారు. C-sectionే వాళ్ళకు చెప్తుంటారు. మీరు ట్రై చేయండి. అంటే ఇప్పటి నుండి మీరు ఎక్సర్సైజ్ చేయండి. మీ యొక్క బాడీని కొంచెం ఇంకా యాక్టివ్గా ఉంచుకొని నార్మల్ డెలివరీ అయ్యేలాగా మీ శరీరాన్ని మీరే మలుచుకోవాలి. సో అప్పుడు డాక్టర్స్ మీకు నార్మల్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్రియా గారు, హలో అక్క, నాకు 31 weeksలో గ్రోత్ స్కాన్ చేశారు. అందులో సెఫాలిక్ పొజిషన్ ఉంది. నాకు నార్మల్ డెలివరీ అవుతుందా అక్క? సర్వికల్ లెంత్ 3.3 అని ఉంది. బేబీ పొజిషన్ మళ్ళీ చేంజ్ అవ్వదు కదా? ఫ్రెండ్,
32 వీక్స్కి బేబీ పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఆల్రెడీ సెఫాలిక్లో ఉంటే ఇంకా బేబీ సెఫాలిక్లోనే ఉంటుంది. ఇక దీనికి పైగా బేబీ మరలా టర్న్ చేసే ఛాన్స్ తక్కువ. సర్వికల్ లెంత్ 3.3 ఉంది. ఇంకా 9 వీక్స్ ఉంది డెలివరీ అవ్వడానికి. సో అప్పటికి లెంత్ తగ్గే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ మీకు కనుక బేబీ టర్న్ సెఫాలిక్లోనే ఉండి సర్వికల్ లెంత్ కనుక 3 కంటే తక్కువగా ఉంటే నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ షైక్ సనాజ్ గారు, హాయ్ అక్క, ఐఎమ్ 38 వీక్స్ ప్రెగ్నెంట్, డెలివరీ సిమ్టమ్స్ నో అక్క, ఏం చేయాలి? ఈడీడీ డేట్ 10కి ఇచ్చారు, బేబీ పొజిషన్ సెఫాలిక్ అని ఉంది, బేబీ ఈజ్ గుడ్ అక్క, ప్లీజ్ నార్మల్ డెలివరీ చేస్తారా చెప్పండి. ఫ్రెండ్, మీది ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయితే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీకి కొంచెం చాలా వరకు లేటుగా డెలివరీ అవుతుందండి. వరి అవ్వద్దు. డెలివరీ సిమ్టమ్స్ ఇప్పుడు అంటే మీకు డెలివరీ అయ్యే ముందు రోజు కూడా కొంతమందికి అవుతుంది సిమ్టమ్స్. ఇప్పటివరకు రాలేదంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఇంకా 38 వీక్సే కదా, 39 వీక్లో కూడా డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది. బేబీ సెఫాలిక్లో ఉందంటున్నారు కాబట్టి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం ఇంకా కొంచెం బాగా వాక్ చేయండి. వాక్ చేసి కేగల్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయండి. అప్పుడు ఏవైనా సిమ్టమ్స్ వస్తాయేమో చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ సురేఖ గారు అడిగారు, హలో అండి, నాకు ఇప్పుడు 8th మంత్, పెల్విక్ పార్ట్ ఫుల్ పెయిన్ వస్తుంది, బేబీ వెయిట్ 1.5, సెఫాలిక్ పొజిషన్. ఫస్ట్ నాకు సి సెక్షన్ అయ్యింది. ఆఫ్టర్ 4 years నౌ, సెకండ్ ఇప్పుడు నార్మల్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్ ఫ్రెండ్, ఛాన్స్ ఉంది. బికాస్ 4 years గ్యాప్ వచ్చింది కాబట్టి నార్మల్ చేసే ఛాన్స్ ఉంది. బట్ బేబీ వెయిట్ 8th మంత్ అంటున్నారు, కొంచెం ఇంకా పెరగాలి. 1.5 అన్నారు కదా, ఇంకా కొంచెం గెయిన్ అయ్యేలాగా చూసుకోండి. అప్పుడు 9 monthsకి వచ్చేసరికి బేబీ కనుక 2.5, 2.6, 2.7 కనుక ఉందనుకోండి, మంచి వెయిట్ గెయిన్ ఉంటే నార్మల్ డెలివరీ చేస్తారండి. బేబీ కనుక లో ఉన్నిందంటే నార్మల్ డెలివరీ చెయ్యరు. పెల్విక్ పెయిన్ అనేది నార్మలేనండి. బికాస్ సెకండ్ ప్రెగ్నెన్సీ కదా, ఆల్రెడీ మనము ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే మన బోన్స్ అని వీక్ అయి ఉంటాయి. సో సెకండ్ ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు క్రింద భాగంలో పెయిన్ ఉండడం నార్మలే. కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, పెల్విక్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ లాంటివి చేయండి. మీరు కనుక హెల్తీ ప్రెగ్నెన్సీ అయితే ఎక్సర్సైజ్ అనేవి నార్మల్గా చేయండి, తగ్గిపోతుంది. సో మన యొక్క వీడియోలో చివరి క్వశ్చన్ చూసేద్దాం. హాయ్ అక్క, నాకు 32 వీక్స్ గ్రోత్ స్కాన్ చేశారు, అందులో సర్వికల్ లెంత్ ఇవ్వలేదు, కానీ సబ్ ఆప్టిమలీ డీలైనేటెడ్ అని రాశారు. బేబీ వెయిట్ 1.6 kgs ఉంది, AFI 14 అని ఉంది, ప్లసెంటా పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 2 మెచ్యూరిటీ అని ఉంది, సెఫాలిక్లో ఉంది, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అడిగారు. ఫ్రెండ్, ఫస్ట్ మీకు సబ్ ఆప్టిమలీ డీలైనేటెడ్ అంటే మీ యొక్క బోన్లో ఏమో ప్రాబ్లం ఉందండి, బోన్ పొజిషన్ డిఫర్గా ఉందని ఇక్కడ రాశారనమాట. సో డెలివరీ టైంలో ఇది ఏమైనా ప్రాబ్లం కలిగించవచ్చు. సో నార్మల్ డెలివరీ చేస్తారా లేదా అని డాక్టర్ని మీరు అడగాలండి. బికాస్ అన్నీ కూడా నార్మల్ డెలివరీ ఛాన్సెస్లోనే ఉన్నాయి. బట్ మీ యొక్క బోన్లో ఏదో ప్రాబ్లం అయితే అక్కడ మెన్షన్ చేశారు. సబ్ ఆప్టిమల్ డీలైనేటెడ్ అంటే నార్మల్గా ఉండాల్సిన బోన్లో ఏదో కొంచెం ప్రక్కకు జరిగినట్టు ఇక్కడ రాస్తున్నారు. సో డెలివరీ టైంలో ఇది కాంప్లికేషన్ అవ్వచ్చు. సో డాక్టర్ని కలిసి నార్మల్ అవుతుందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో క్రింద మీరు కమెంట్స్ ఏమి చేయండి. ఈ యొక్క కమెంట్స్కి నేను రేపు ఎపిసోడ్ 22లో మీకు రిప్లై అనేది ఇస్తాను. సో ఐ హోప్ ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.